రాజీవ్ సద్భావన అన్నది అదే ఒకటి యాత్ర నిన్న చేశారు. ఆ చేసినప్పుడు రాజకీయంగా బీజేపీ బీఆర్ఎస్ వీటి మీద ఆయన ఫోకస్ పెట్టాడు. జూబ్లీ హిల్స్లో బీజేపీ వాళ్ళు ఆపసోపాలు పడి చివరికి లంకల దీపక్ రెడ్డి అనే ఒక ఆయన అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. కానీ ఎవరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు కానీ లేకపోతే అందరూ ముందుగా ఓన్ చేసుకోవడం కానీ అది జరగడం లేదు. ఇంతకుముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే బీజేపీకి 8 లోక్సభ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ కావడమే దీనికి కారణమని వాళ్ళు బలంగా వాదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగానే పనిచేయబోతున్నాయి. అంటే ముందస్తు జాగ్రత్త కోసం రేవంత్ రెడ్డి ఈ మాట చెప్తున్నారా, లేక నిజంగా అధికారికంగా ముఖ్యమంత్రిగా ఆయనకు సమాచారం ఉందా లేదా తెలియదు. కానీ బీజేపీ అయితే చాలా చోట్ల ఏపీలో తెలుగుదేశం జనసేన అన్నట్టే తమిళనాడులో కూడా టీవీకి ఇంకా ఇట్లా ప్రతి చోట ఎవరో ఒకరికి సపోర్ట్ లేకపోతే ఇంకా కుదరదు, మొన్న మెజారిటీ కోల్పోయాక అన్నది వచ్చింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇద్దరం పోటీపడి కాంగ్రెస్ గెలవడం కంటే మనం ఒక అడుగు వెనక్కేస్తే బీఆర్ఎస్ కన్నా అవకాశం ఉంటుందేమో, సానుభూతి కూడా ఒకటి వస్తుంది కదా అనే ఆలోచన బీజేపీకి ఉందేమో అనే సందేహం చాలా ఎక్కువ మందికి ఉంది. ఇతరులందరినీ పక్కన పెట్టి బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మీరు ఎన్ని ఓట్లతో ఓడిపోతారో ముందే చెప్పండి అని ఆయన ఒక పంచ్ చేశాడు. ఆయన కిషన్ రెడ్డి నిజానికి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం లోక్సభకు మంత్రి, ఆయన తగినంత చొరవ తీసుకోవట్లేదు. నిజానికి ఆయన మీదే వదిలేస్తే ఆలస్యమైందని. ఏదైతేనేమి బీజేపీ బీఆర్ఎస్ ఏమో దూసుకుపోతూ ప్రచారంలో ముందుంది. కానీ బీజేపీ మటుకు అదొక మొక్కుబడి కార్యక్రమంలాగా లేదా అభ్యర్థికి పరిమితమైన తతంగంలాగా మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. సో ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఆరోపణ ముందుగానే చేస్తున్నారు.